ఇది చూస్తున్నాం అంటే ఈ బ్లూ కలర్ డ్రెస్ ధరించడానికి గల కారణాలు ఏంటి అసలు? అయితే అంబేద్కర్ గారు ఒక సిద్ధాంతం మీద, ఆయన కళలు కన్నా కళల మీద, ఆయన ఐడియాలజీకి ఒక పర్టికులర్ బ్లూ అంటే అందరు బ్లూ స్కై బ్లూ అనేది ఉంటుంది. ఇప్పుడు పైన ఆకాశంలో ఉంటుంది. ఏదైతే ప్రశాంతమైన ఒక సింబాలిక్ ఉండాలి, అందరి సమాజంలో అందరూ బాగుండాలి అనే సిద్ధాంతం మీద అంబేద్కర్ గారు అది ఆ సింబాలిక్ కోసం అది చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ఇప్పుడున్న గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సింబాలిక్ గులాబీ జెండా ఎట్లయితుందో బహుజన సిద్ధాంతం పైన ఒక బ్లూ జెండా ఉండాలనే దాని మీద ఆనాడు అంబేద్కర్ మరి ఆ కలర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే తరాలు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు యువత చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఊర్లలో, ఇందాక నేను అడిగాను, ఊర్లలో కూడా అంటరాని తత్వాన్ని ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పీపుల్స్ కూడా అదే పాటిస్తున్నారు. వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటే, ఇలా సమాజం బాగుండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, ఆ రోజు అంబేద్కర్ యుద్ధాలు చేసి రాజ్యాంగాన్ని సాధించలేదు. అంబేద్కర్ చేసి చదువుతోనే సాధ్యమైంది. అంటే ఒక అంబేద్కర్ ఆ రోజులలో అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి, ఉన్నతమైన చదువును అభ్యసించింది కాబట్టి, పిహెచ్డీలు ఆయన లెక్కలేని పిహెచ్డీలు చేసింది కాబట్టి, ఆయన జ్ఞానం విశ్వం కాబట్టి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎవరిని రీప్రెస్ చేయడానికి లేదు. ఇలా అంబేద్కర్ను ఒకవేళ వేరే ఏ రకంగా పోల్చడానికి అంబేద్కర్ లేదు. దేవుళ్ళను పోల్చడము కంటే ఎక్కువ అంబేద్కర్ను, అసలు అంబేద్కర్ అనేది పోల్చుకోవడం అనేది అసాధ్యం. ఇలా సృష్టిలా అంటే భూప్రపంచంలో సృష్టిలో అంబేద్కర్ లాగా ఇంకొన్ని పోల్చుకోవడం అనేది అసాధ్యం. అందుకే అంబేద్కర్ చేతిలో నిలబడ్డాడు. ఇక్కడ బలహీన వర్గాలకు కానీ ఉన్నత వర్గాలకు కానీ ఒక రాజ్యాంగమైన హక్కులను కల్పించడము, ఓటకు కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ఆ రోజు అంబేద్కర్ కష్టపడి అన్ని అధ్యయనాలు చేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అధ్యయనాలు చేసి ఎక్కడ రాజ్యాంగం బాగుంది, ఎట్లుంటుంది బాగుంటుంది, ఈ ప్రజలకు ఎట్లయితే ఈ ఉన్నత పేద వర్గాలకు ఎట్లయితే మరి రాజ్యాంగ హక్కులు కల్పించాలనే దాని మీద అంబేద్కర్ తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు చాలా గొప్పవి. ఇలా మరి ప్రతి ఒక్కరూ ఇలా బాగుండాలి, సమాజంలో ముందుకెళ్ళాలి, హక్కుగా నిలబడాలి. హక్కు ఇక్కడ మనం వచ్చి కూకున్నాము, మాట్లాడుతున్నారు, మీడియా ఉన్నది, ఇలా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ప్రింట్ మీడియా ఉన్నది, ఇలా ఓటక్కే అవకాశాలు ఉన్నది, రాజకీయంగా ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది. అయినా కూడా ఇవన్నిటికీ కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క త్యాగము పునాది వాళ్ళ కుటుంబాన్ని సాక్రిఫైస్ చేసుకొని పిల్లలను చనిపోయిన అంత్యక్రియలకు రాకుండా ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, ఈ రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల ప్రదాత. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా చిన్న రాష్ట్రాలకు ఏర్పడే గౌరవం ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మరి ఇక్కడికి వచ్చి కనీసము దండేలని దుర్మార్గం వస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ చిన్న రాష్ట్రాల ప్రదాతను అంబేద్కర్ ఐడియాలజీని, చిన్న రాష్ట్రాల ప్రదాత అయిన అంబేద్కర్ను కేసీఆర్ ఒక వారసత్వం మరి తీసుకురావడం జరిగింది. కేసీఆర్ ఒక వారసత్వాన్ని ఇలా 127 ఏళ్ళ ఎత్తైన అంబేద్కర్ పెట్టడం అంటే ఇలా గొప్ప విషయం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శంగా నిలిచిండు. ఆదర్శంగా నిలవడం అని అంటే కేసీఆర్ యొక్క ఆలోచన విధానము, అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఇలా కేసీఆర్ గారు నడవడం జరిగింది. ఇలా ఉన్న ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కేసీఆర్ యొక్క పునాదుల మీద, అంబేద్కర్ యొక్క ఆలోచన మీద, ఇలా రాజ్యాంగబద్ధమైన నిర్ణయాల మీద ఇలా అంబేద్కర్ పెడితే కనీసం దండ వేయలేని పరిస్థితిలో ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే పరిపాలన మీద ఉన్నాడు, ఇలా డబ్బుల మీద ఉన్నాడు, ఇలా వ్యవస్థను దౌర్జన్యంగా దోపిడీ చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ అంబేద్కర్కు ఒక దండేసి మరి ఆయన ఆశీస్సులు తీసుకొని దాని అడుగుజాడలో ఈ వర్గాలకు ముందు తీసుకోవాలన్న ఆలోచన ఇలా మరి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్.